చూశారు కదా. ఆఖరికి ఆ శివపురాణం ఉండేటువంటి పెద్ద కథని ఆవిడ గురించి కేవలం ఒక 4 వాక్యాల్లో అద్భుతంగా ఆ బాలికని గురించి చెప్పారు. ఈ బాలబాలికల్లో భగవంతుడు ఉంటాడు, వాడు పిలిస్తే భగవంతుడు తప్పకుండా వస్తాడు అంటానికి ఇదే చక్కని ఉదాహరణ అని చెప్పారు. జరిగింది. ఇటువంటి కథ శివపురాణాలు చాలా అనేకం. ఇంత గొప్ప విషయాల్ని అసలు క్షేత్రం అంటే ఏమిటి చెప్పారు, పురుషుడు అంటే ఏంటో చెప్పారు. దశగ్రుడు అంటే 10 తలలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఆయన జోక్గా కూడా చెప్పారు. ఎక్కడ పోతాడు అని ఎన్ని విషయాలు చెప్పారు సార్. 14 సంవత్సరాలు శ్రీరామచంద్ర ప్రభువు వనవాసం చేశారు, ఇంకా దేని సాధించడం కోసం అని చెప్పేసి చెప్పారు. అది కూడా మా పండితులు ఎన్నో విషయాల్ని క్రోడీకరించి చక్కగా అక్కడ సందర్భాన్ని సమన్వయం చేస్తూ ఇది విషయం అంటూ చెప్పగలిగిన గొప్ప జ్ఞాని. నిజంగా మన ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్తున్నాం. నలుగుడికే ఎస్సెట్ ఒక వరం లాంటి వారు, అటు ఉపాధ్యాయుడు, ఒక పండితుడు, ఇటువంటి విషయాలు కూడా చక్కగా మనకు బాగా అర్థమయ్యేట్టుగా చెప్పగలిగినటువంటి గొప్ప పండితుడు. పండితుడు అంటే ఏంటో కూడా చెప్పారు. మళ్ళీ శతశ్లోకి పండిత అని ఒక వాక్యం. 100 పద్యాలు వస్తే అడుగు వస్తే వాడే పండితుడే. అది కాదు, ఆయన చెప్పారు కదా. సుభాకేజ పండితా సమదర్శన కృష్ణ పరమాత్మే చెప్పారు. కుక్కలోనూ కుక్క మాంసం ఉంటుంది తినేటువంటి వాళ్ళను మనుషులు అందరిలోనూ కూడా ఎవరైతే సమానత్వాన్ని చూడగలుగుతాడో వాడు పండితుడు. అంతేకాని ఏదో 24 డిగ్రీలను 10 పద్యాలు 100 పద్యాలు వచ్చినంత మాత్రం వాడు పండితుడు కాదు. అందరిలోనూ ఆ సమానత్వాన్ని చూడగలిగినటువంటి వాడు పండితుడు అని చెప్పి పరమాత్మే చెప్పారు. కాబట్టి ఇంకొకటి చెప్పారు చూసారా, మా నాయన చదువులేని జ్ఞాని, నేను బాగా చదువుకున్న అజ్ఞాని అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్ని విషయాలు చూసారా. అయితే శశి గారు బాగా వేగంగా చెప్పేస్తుంటారు కాబట్టి ఆయన ఎంత వేగంగా చెప్తుంటారో అంత వేగంగా మనం కూడా వింటుంటారు. ఈ క్రికెట్ కామెంటరీ మనం వింటుంటాం, బాగా వేగంగా ఆడుతుంటారు, వేగంగా చెప్తుంటారు. అది మనం కనుక వేగంగా వింటుంటేనే ఆ రసం, అది మన ఆనందాన్ని అనుభవించగలుగుతాం. నాకే 2 సార్లు చప్పట్లు కొట్టే శ్రీకృష్ణ చెప్పారే అని అనిపించింది. ఎంత చెప్పినా తక్కువే ఆయన యొక్క పాండిత్యాన్ని గురించి. చక్కని విషయాన్ని క్షేత్రజ్ఞ విభాగంలో క్షేత్రం అంటే ఏంటి, ఎవరు అక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని చక్కగా చెప్పారు మన శేషయ్య గారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి కృష్ణ ముందే జరుగుతుంది. అందరికీ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన మనందరికీ కూడా ఆశీస్సులు అందజేయాలని మా శేషయ్య గారికి ఇంకా చక్కని స్థితి కలగాలని, వారికి వారి కుటుంబానికి చక్కని స్థితి కలగాలని శ్రీకృష్ణ పరమాత్మ మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఎప్పుడు చెప్తాను నేను, రాశి కాదు వాసి ముఖ్యం. ఇక్కడ 10 మంది ఉండొచ్చు కాదు, 150,000 మంది ఉన్నారు. వాళ్ళెవరికి 1000 మందికి ఇంత జ్ఞానాన్ని వాళ్ళ చక్కగా వినేటువంటి అదృష్టం లేదు వాళ్ళకి. ఏదో సినిమాల్లో చూస్తుంటారు అనేక కల్పితమైనటువంటి కథలు, మనుషుల్ని ఇంకా రెచ్చగొట్టేటువంటివి అనేక రకాలైనటువంటి. మొన్నే చూసాం, రోజుకో సంఘటన చూస్తున్నాం పేపర్లో. ఆ టీవీలో ఉండేటువంటి చూసి ఒక అమ్మాయిని చంపేస్తానని చెప్పాడు వాడు పిల్లవాడు. ఇవన్నీ మీడియాని చూసి నేను ఇట్లా రాసుకొని మరి ఒక నోట్స్ రాసుకొని మరి చంపేశానని చెప్పేసి. కాబట్టి ఎక్కడో ఎంతో మంది ఉన్నారు ఇటువంటి పండితులు చక్కగా ఇక్కడ చెప్తుంటే అనేక విషయాలు చక్కగా విని జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సినటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి వారు ఏదో కాలక్షేపం
కాలక్షేపం కాదు, కాలాన్ని నిక్షేపం చేసుకోవాలి. కాలక్షేపం అంటే దాన్ని ఏం చేసేయడం, కాలాన్ని నిక్షేపం చేసుకోవాలి. ఇవాళ ఎంత శ్రీమూర్తి అంటే ఒక అణువుని తనువుగా చేస్తుంది అని చెప్పేసి మా శశి తన శరీరంలో ప్రవేశించినటువంటి ఒక అణువుని ఒక పూర్తి రూపాన్ని ఇచ్చి పంపిస్తుంది బయటికి. కాబట్టి శ్రీమూర్తి మహాశక్తి స్వరూపం కదా, అమ్మవారి యొక్క స్వరూపం. ప్రతి శ్రీమూర్తి అమ్మవారి యొక్క ఒక స్వరూపం. అందుకని మనం అమ్మ పూర్వకాలం ఇట్లాగే పెట్టుకునేవాళ్ళు. అమ్మ అని ప్రతి వాళ్ళకి లక్ష్మమ్మ, సరస్వతమ్మ, శారదమ్మ ఇట్లా పెట్టుకున్నారు. ఎందుకంటే అమ్మ అని పిలవడంలోనే ఆ అవతల వాళ్ళని మనం గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, వినయపూర్వకంగా పిలుస్తున్నట్టుగా ఉంటుంది. ప్రతి ఈ స్త్రీమూర్తి ఒక శక్తి స్వరూపిణి. పండితులు చెప్తారు, మా శేషయ్య గారు లాంటి వారు, చెట్టు మీద ఉంటే కొమ్మ, రోడ్డు మీద పెడితే బొమ్మ, గుళ్ళో పెడితే అమ్మ కదా. కాబట్టి అది రాయి అంటాం కాదు, ఆ రాయి అక్కడ పెట్టి అని వేద మంత్రాలను ఇచ్చేసి ఆ మూర్తిలో అమ్మవారి యొక్క తత్వాన్ని నిక్షిప్తం చేస్తారు. అదే మన రోడ్డు మీద ఉండే ప్రతి విఘ్న వినాయకుడి బొమ్మకి దండం పెట్టాం. అది గుళ్ళో ఉంటే రేపు పందిళ్ళలో పెడితే అక్కడ మంత్రపోతం చేసి అక్కడ ఆ వినాయక తత్వాన్ని ఆ విగ్రహంలో వాళ్ళు నిక్షిప్తం చేస్తారు. కాబట్టి ఆ 9 రోజులకు వెళ్తూ కూడా చెప్పులు విడిచి మరి ఒక క్షణం దండం పెట్టుకుని వెళ్తాం. ఎందుకు అక్కడ ఉంది బొమ్మ కాదు, శక్తి. అలాగే ప్రతి స్త్రీమూర్తి కూడా ఒక శక్తి స్వరూపినట్టు చెప్పారు. ఎంతో చక్కగా అణువుని తనువుగా చేసి పంపిస్తుంది నాకు చాలా నచ్చింది. ప్రతిరోజు ఒక కొత్త విషయం వింటాం, ఆకట్టుకునేట్టుగా చెప్పేటువంటి వాడు ఉంటే ఓహో ఇవాళ కొత్త విషయం తెలిసింది, ఒక కొత్త మాట తెలిసింది కదా, చాలా సంతోషం. ఇటువంటి చక్కని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నామా నడిపల్లి స్మృతి గారి కుటుంబానికి, సమన్వయం చేస్తున్న మా గిరీష్ గారికి, వారం ప్రతి నెల వర్షం పడుతున్నా సరే క్రితం నెల ఆ క్రితం నెల నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. మా శేషయ్య గారు చెప్తే అంతకుముందు మా రామకృష్ణానంద గారు, తాండవకృష్ణ గారు, మల్లాది వారు ఇట్లా మీకు ముందు చక్కగా చెప్తున్నటువంటి ఎంతో కృషి చేసిన విషయాన్ని సాధించి నేర్చుకొని ఇది ఇక్కడ ఇట్లా చెప్పాలనేటువంటి గొప్ప ఉత్సుకతతో వచ్చి చెప్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ చక్కగా జరుగుతున్నందుకు చాలా సంతోషం. మనందరం భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషం. వారు చక్కని కవి సుఖాకాష్ గారు కూడా ఇచ్చారు. మంచి మన సోని గారు. ఇటువంటి పండితులను మనం ఇక్కడ చూస్తున్నాం. విజయవాడ పెద్ద పెద్ద వేదికల మీద తీసుకెళ్ళి గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత వాళ్ళకి ఎక్కువ గౌరవం లభించేట్టుగా చేస్తున్నారు. ఆయన చాలా గొప్ప నిర్వాహకులు. కాబట్టి మనం ఇక్కడ ఉంటే ఇట్లా మన పేరు మన శేషయ్య గారి పేరు ఎక్కడో కేంద్ర స్థాయికి వెళ్ళింది. ఇంతకుముందు చెప్పారు, ఈయన రచించిన ఒక కావ్యాన్ని హిందీలోకి రచించి ఆయన గొప్ప బహుమతి పొందాడు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో. కానీ మూలం ఇక్కడ ఉంది కదా, మూలం ఇక్కడ ఉంది కదా. ఎంత సంతోషం. అటువంటి వ్యక్తులు మనం వచ్చుకున్నారు, మనతో ఉన్నారు, మనకు చాలా విషయాలు చెప్తున్నారు, మనం ఆనందింపజేస్తున్నారు, సంతోషింపజేస్తున్నారు. ఆనందమే కదా కావాల్సింది. ఎవరైతే ఎక్కువ ఆనందంగా ఉంటారో వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళే అందంగా ఉంటారు. డాక్టర్ చెప్తుంది కూడా అదే. సాధ్యమైనంత మనసులో ఉండేటువంటి ఆ అరిసిబుద్ధాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేయండి. కుళ్ళు పుచ్చుతాలు ఇటువంటివి లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది. ఎవరి యొక్క మనసు అయితే ఆనందంగా ఉంటుందో ఎటువంటి ఈ మన ఈ అరిసిద్ధాల ప్రభావం లేనటువంటి వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం.